ఈరోజు టెక్నాలజీ ప్రపంచం మొత్తం ఒకే వార్త చూసి షాక్‌లో ఉండిపోయింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఎంతలా అంటే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా $400 బిలియన్ ఆవిరైపోయింది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల 36 లక్షల కోట్లు. ఒకసారి ఆలోచించండి. 36 లక్షల కోట్లు అంటే ఒక చిన్న దేశం బడ్జెట్ అది. అంత మొత్తం ఒక్క రోజులో గాలిలో కలిసిపోయింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక్క రోజులో ఇంత భారీ పతనం చూడడం ఇది రెండోసారి మాత్రమే. అసలు సత్య నాదెళ్ల కంపెనీకి ఏమైంది? ఏఐ వల్లే అంతా నాశనం అయ్యిందా? ఇన్వెస్టర్లు ఎందుకు భయంతో షేర్లు అమ్మేస్తున్నారు? ఈ పతనం వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అసలు డ్యామేజ్ ఎంత జరిగిందో చూద్దాం. మైక్రోసాఫ్ట్ షేర్ విలువ ఒక దశలో ఏకంగా 12% పడిపోయింది. సాధారణంగా ఇలాంటి బడా కంపెనీలు 1% లేదా 2% పడితేనే గొప్ప విషయం. అలాంటిది 12% క్రాష్ అవ్వడం అంటే ఇన్వెస్టర్లు ఎంత పానిక్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. 1986లో మైక్రోసాఫ్ట్ ఐపీఓకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఘోరమైన నష్టాలు చూడడం చాలా అరుదు. ఈ దెబ్బతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ భారీగా పడిపోయింది. కంపెనీ ఫండమెంట్స్ బాగున్నా సెంటిమెంట్ మాత్రం పూర్తిగా దెబ్బతింది. ఇంతకీ ఈ పతనానికి విలన్ ఎవరు? అందరూ హీరో అనుకుంటున్న కృత్రిమ మేధయే ఇప్పుడు విలన్ అయ్యింది. గత కొన్ని నెలలుగా మైక్రోసాఫ్ట్ ఏఐ మీద, డేటా సెంటర్ల మీద విపరీతంగా ఖర్చు పెడుతోంది. కానీ ఇన్వెస్టర్ల పాయింట్ ఒకటే, మీరు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు సరే, మరి లాభాలు ఎప్పుడు వస్తాయి? ఖర్చేమో తడిసి మోపెడవుతుంది, కానీ ఆదాయం మాత్రం ఆశించినంత రావడం లేదు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్కి గుండెకాయ లాంటి అజ్యూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ వృద్ధి గత త్రైమాసికంలో పోలిస్తే బాగా మందగించింది. ఇది ఇన్వెస్టర్లకు అసలు నచ్చలేదు. ఏఐ పేరు చెప్పి అప్పులు చేస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, కానీ రిజల్ట్ కనిపించడం లేదనే భయం మార్కెట్లో మొదలైంది. ఓపెన్ ఏఐ సంస్థ అయితే రాబోయే రోజుల్లో ఏకంగా $1.4 లక్షల కోట్ల కావాలని అడుగుతోంది. ఈ నంబర్లు వింటుంటే ఇన్వెస్టర్లకు చెమటలు పడుతున్నాయి. ఇది కేవలం మైక్రోసాఫ్ట్ సమస్య మాత్రమే కాదు. గూగుల్, మెటా, అమెజాన్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. వీరందరూ డేటా సెంటర్ల కోసం పోటీ పడి మరీ ఖర్చు పెడుతున్నారు. ఈనాడు రిపోర్ట్ ప్రకారం ఒక్క గూగుల్ తప్ప మిగతా కంపెనీలన్నీ ఈ ఖర్చుల కోసం రుణాల బాట పట్టే ఛాన్స్ ఉందట. ఏఐతో మాకు స్వర్ణయుగం వస్తుంది అని వీళ్ళు కలలు కంటున్నారు. కానీ ఆ ఆశతో చేస్తున్న అప్పులు కంపెనీల కొంప ముంచుతాయో అని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికైతే మైక్రోసాఫ్ట్ దెబ్బకి మిగతా టెక్ షేర్లు కూడా వణికిపోతున్నాయి. దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది? టెక్నాలజీ ఎంత గొప్పదైనా లాభాలు రానిదే బిజినెస్ నడవదు. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజమే ఏ భారాన్ని మోయలేక చతికిలబడింది. ఈ 36 లక్షల కోట్ల నష్టం టెక్ ప్రపంచానికి ఒక గట్టి హెచ్చరిక. భవిష్యత్తులో ఈ ఏఐ బబుల్ పేలిపోతుందా లేక మైక్రోసాఫ్ట్ మళ్ళీ పుంజుకుంటుందా అనేది వేచి చూడాలి. మీరు టెక్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.